హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. ఈరోజు మీ అందరి కోసం నేను ఎగ్తో ఒక టేస్టీగా సింపుల్గా అయిపోయే ఒక రెసిపీ తీసుకొచ్చానండి. గుడ్డు ఫ్రై అండి. ఈ రెసిపీ చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మీకు టైం లేనప్పుడు ఏ రెసిపీ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ రెసిపీని చేసి చూడండి. చాలా త్వరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఈ రెసిపీని చేసుకుందామా? వచ్చేసాయండి. ఈ రెసిపీ చేసుకోవటానికి నేను ఇక్కడ 7 గుడ్లను ఒక గిన్నెలోకి తీసుకొని ఉడకపెట్టుకుంటున్నానండి. సో ఇవి ఉడికే లోపల మనం ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని ఒక జార్లోకి వేసుకుంటున్నానండి. మూత పెట్టుకొని చక్కగా ఒక పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ గుడ్లన్నీ ఉడికిపోయాయి కదండి. పొట్టు తీసేసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గుడ్డును చక్కగా ఇలా కట్ చేసుకోవాలండి. శన అనేది మనకి సెపరేట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఉన్న ఎగ్స్ అన్నిటినీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దానిలోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, వాటిని ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపును వేసుకొని చక్కగా మూత పెట్టుకోండి, లేదంటే పేలుతాయి అన్నమాట. సో ఇప్పుడు మూత తీసుకొని జాగ్రత్తగా వీటిని ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ మూత పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి ఇటు సైడ్ కూడా వేగాలి కదా. సో మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూడండి, మనకి టర్న్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా వేగిపోయింది. మనకి ఎగ్ అనేది ఈ విధంగా వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేపేస్తే ఏమవుతుందంటే అంతగా బాగుండదు. సో ఈ మాత్రం వేగితే సరిపోతుంది. తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. దీనిలోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ని దీనిలోకి వేసుకోవాలన్నమాట. సో దీనిలోకి నేను ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలకి ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కాస్త వేపుకోవాలన్నమాట. సో ఇది వేగిన తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ కారం అంతా కూడా మనకి ఈ ఉల్లిపాయలకి పట్టేట్టు చక్కగా వేపుకోవాలి. మనం దీనిలోకి ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయట్లేదండి. జస్ట్ సాల్ట్, కారం వేస్తే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో మనం ఎక్స్ట్రా మసాలాలు ఏమి యాడ్ చేయకపోయినా కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఈ మసాలా అంతా కూడా బాగా వేగిపోవాలండి. బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, వాటిని నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా అరేంజ్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. సో మొత్తం అన్నీ వేసేసుకొని మధ్య మధ్యలో ఇలా వేపుకోవాలండి. జాగ్రత్తగా వేపుకోండి. గరిటతో ఇలా కదుపుకుంటూ జాగ్రత్తగా మనం మొత్తం అన్నిటినీ కూడా వేపుకోవాలి. అంతేనండి, మొత్తం అన్నీ కూడా ఎగ్ అనేది ఈ మసాలా మొత్తం ఏగిపోయింది. సో ఎగ్ ఫ్రై అనేది మనకి చూసారా ఎంత సింపుల్గా నేను మీకు చేసి చూపించేశాను. ఇంకెందుకండి లేట్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.